వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. తిరుపతి దేవస్థానంలో పనిచేసేటటువంటి ఉద్యోగులు అలాగే అధికారులకు సంబంధించి ఒక వీడియో చేయాలనిపించింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే తిరుపతికి స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వ్యయ ప్రయాసాల కోర్చి రూపాయి ముడుపు కట్టుకొని తీసుకొచ్చి స్వామివారి హుండీలో వేస్తున్నారు. మరి ఆ హుండీలో వేసేటటువంటి డబ్బుతోటి జీతాలు తీసుకుంటూ ఉన్నటువంటి ఉద్యోగులు అక్కడ కొన్ని చేయరాని పనులు చేస్తూ ఉన్నారు. ఇది కొంతమంది మాత్రమే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇటీవల కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి బయటపడింది. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు 7 మంది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళ పేర్లు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు మీ మనస్సాక్షికి ఆలోచించండి. వెంకటేశ్వర స్వామికి భక్తులు వేసేటటువంటి ముడుపులతోటి కోట్ల రూపాయలు జీతాలు ఇస్తూ ఉంటే టీటీడీ వ్యవస్థ సంస్థ మరి దానికి జవాబుదారీగా ఉంటూ స్వామివారి ప్రాశస్త్యాన్ని మీకు ఎవరైతే జీతాలుగా రావాల్సినటువంటి డబ్బును ముడుపులుగా వేస్తున్నటువంటి భక్తులను ఎలా మోసం చేయాలనిపించింది? వచ్చేటటువంటి రాజకీయ నాయకులు, టీటీడీ ధర్మకర్తల మండలి వ్యక్తులు, అలాగే ఉన్నతాధికారులు, బయట నుంచి వచ్చే డిప్యుటేషన్లో వచ్చేటటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని ప్రొవోక్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో మీరు కాదు అని చెప్పాల్సింది పోయి వాళ్ళతో కలిసి ఈ కుట్రలో భాగస్వామ్యం కావడం వల్ల ఒక పక్క మీ కుటుంబాలు పోతున్నాయి. ఎట్ ది సేమ్ టైం మీరు ఇప్పటివరకు పెట్టుకున్న రెప్యుటేషన్ పోతుంది. ఎట్ ది సేమ్ టైం భక్తులకి, వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసినటువంటి ద్రోహులుగా మిగిలిపోతూ ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది తిరుపతి దేవస్థానంలో అంటే, 2024-25 పూర్తయినటువంటి బడ్జెట్ని మనం కానీ చూస్తే తిరుమల శ్రీవారికి హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే దగ్గర 1670 కోట్ల రూపాయలు హుండీలో ఆదాయం వచ్చింది. హుండీలో ఆదాయం అంటే నేరుగా హుండీలో భక్తులు హుండీలో డబ్బులు వేసిన దానివల్ల వచ్చినటువంటి ఆదాయం 1670 కోట్లు. అంటే స్వామివారికి అంత ఆదాయం వచ్చింది హుండీ ద్వారా మాత్రమే. మరి అక్కడ పనిచేసేటటువంటి కేవలం టీటీడీ రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే నేను చెప్తున్నాను. వాళ్ళకు వచ్చినటువంటి తీసుకున్న జీతం ఎంతో తెలిసిన 1748 కోట్ల రూపాయలు. అంటే హుండీలో భక్తులు వేసేటటువంటి ఏడాదంతా వేసేటటువంటి కానుకల కంటే 77 కోట్ల రూపాయలు అదనంగా జీతాలు తీసుకుంటున్నారు. అంటే హుండీ మొత్తం మీకు ఇచ్చేసి ఇంకొక 77 కోట్ల రూపాయలని వేరే చోట నుంచి అడ్జస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఇన్ని కోట్ల రూపాయలు జీతాలుగా తీసుకుంటున్నటువంటి మీరు ఎంత జవాబుదారీగా ఉండాలి? ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, దగ్గర హుండీలో పడేటటువంటి కానుకలు స్వామివారికి కాకుండా కేవలం మీకు మాత్రమే జీతాల రూపంలో అందుతున్నాయి. మరి జీతాల రూపంలో తీసుకున్నప్పుడు ఎంత జవాబుదారీగా ఉండాలి? మోసం చేయాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు టీటీడీ అంటే ఉద్యోగం కాదు, ఇది ఒక బాధ్యత, సేవ అని చెప్తూ ఉంటారు కదా. మాటలు ఏమైపోయినాయి? తిరుమల స్వామివారి ప్రసాదం తిండి ఒక ఆయన, తిరుమల స్వామివారికి దండం పెట్టడం అక్కడ పనిచేసే ఆయన, తిరుమల స్వామివారికి పూజ చేయడం ఇంకొక ఆయన. ఇవన్నీ పక్కన పెడితే మనం ఏం చేస్తున్నాం? తిరుమల స్వామివారికి మోసం చేస్తున్నాం, తిరుమల స్వామివారికి ద్రోహం చేస్తున్నాం, తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తులను వంచిస్తున్నాం. మరి ఇవన్నీ కూడా కనీసం అర్థం కావడం లేదా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. నిన్న కల్తీ నెయ్యికి సంబంధించి అసలు నెయ్యే కాదు అనేసి ఇంత లంచాలు తీసుకోవాల్సినటువంటి కర్మ ఎందుకు పడుతుంది మీకు? మీకు జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే టీటీడీలో పనిచేసేటువంటి వాళ్ళకి చాలా మందికి, కొంతమందికి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాయి. బయట ప్రభుత్వ ఉద్యోగుల కంటే, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగుల కంటే టీటీడీ ఉద్యోగుల్లో కొంతమందికి, అధికారుల్లో కొంతమందికి భారీ స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయి. మరి లంచం తీసుకోవాలంటే కనీసం మీ ఆత్మసాక్షి ఒప్పుకుంటుందా? అరే దేవుడు సొమ్ము తింటున్నామే, మనకు కొద్దిగాన జ్ఞానం ఉండాలనే ఆలోచన వ్యక్తమవుతుంది. స్వామివారికి హుండీలో వేసేటటువంటి డబ్బంతా మీకు ఇచ్చేసి జీతాలుగా ఇంకొక 77 కోట్ల రూపాయలు వేరే చోట నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తుంది టీటీడీ. గుర్తొస్తుందా? కనీసం కనిపిస్తోందా? ప్రతి నెల 1వ తేదీ జీతం తీసుకునేటటువంటి సందర్భంలో ఒక్కసారన్నా సరే నేను తప్పు చేయకూడదనేసి మీరు ఏమైనా భావిస్తున్నారా? టీటీడీలో పనిచేస్తున్నటువంటి కొంతమందికి, ఇలాంటి పనులకు పాల్పడుతున్నటువంటి కొంతమందికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకు? ఎంత దారుణం. పల్లి ఈశ్వర్రెడ్డి జూనియర్ అసిస్టెంట్ అట, ముద్దు వెంకట అనిల్ కుమార్ అట, ఆయన ఒక సీనియర్ అసిస్టెంట్ అట, అలాగే ఇంకొక ఆయన పోనేపల్లి వెంకటేష్ బాబు అట, ఆయన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు రిటైర్డ్ అయ్యారట, అలాగే పేరూరు జగదీశ్వర్ రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీరింగ్, అలాగే రాళ్లపల్లి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి దేవస్థానం, అలాగే
ఇంకొక ఆయన మురళీకృష్ణ, ఈయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, దెన్ జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంటు, ఈయన కూడా రిటైర్డ్ అయిపోయినటువంటి వ్యక్తి. అలాగే కసిరెడ్డి హరినాథ్ రెడ్డి ఎస్వి గో సంరక్షణ శాలకు సంబంధించినటువంటి డైరెక్టర్గా పనిచేశారు, తర్వాత ఆయన సస్పెండ్ అయినటువంటి వ్యక్తి. అలాగే మల్లం మహేందర్ అనేటటువంటి వ్యక్తి, వీళ్ళంతా కూడా డైరీ ఎక్స్పర్ట్స్. సో ఇంతమంది 7 మంది వీళ్ళంతా కూడా ఈ కేసులో ఉన్నటువంటి సిచ్యువేషన్. జీతాలు వస్తున్నాయి కదా, మంచి జీతాలు వస్తున్నాయి, మంచి లగ్జరీ మీకు టీటీడీకి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఉన్నాయి, మంచి కార్లు ఇస్తున్నారు, అధికారులకైతే అటెండర్లు ఇస్తున్నారు, ఇంటికి ఎస్వి గోశాల నుంచి వచ్చేటటువంటి స్వచ్ఛమైన పాలు వస్తున్నాయి, తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రివిలైజేషన్స్ వస్తున్నాయి, స్వామివారి లడ్డూ ప్రసాదం నెలలా వస్తుంది, స్వామివారి దర్శనానికి మీకు ఎప్పుడు పోవాలంటే అప్పుడు వెళ్ళేందుకు అవకాశం కల్పించింది, టీటీడీ కొండకెళ్ళేటటువంటి కొంతమంది ఎంప్లాయీస్కి ఫ్రీగా బస్సు ఇస్తోంది. ఇన్ని ఇస్తూ కూడా ఇంకా లంచాలు తీసుకోవాలంటే అసలు ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. 50,000 రూపాయలు ఈ దారుణానికి ఒడిగట్టిన దానికి 50,000 రూపాయలు లంచం తీసుకున్నాడు ఒక ఆయన. అట్ట 3.5 లక్షలు ఒక 7 సార్లు తీసుకున్నట్టు ఛార్జ్షీట్లో ఉంది. ఇంకొక ఆయన 75 లక్షలు డైరీ ఎక్స్పర్ట్ తీసుకున్నాడు. ఏంటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి? బంగారం, వెండి, కమ్మలు ఇవే తీసుకొని ఇలాంటి దారుణానికే ఒడిగట్టేది? కనీసం మనసు అంగీకరిస్తుందా? మీకు కనీసం జ్ఞానం ఉందా? కనీసం ఆత్మసాక్షి ఉందా? అరే, తిరుమల స్వామి వారికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ముడుపులు కట్టి హుండీలో వేస్తున్నారే ఈ డబ్బుకు మనం జవాబుదారీగా ఉండాలి. హుండీలో వేసిన డబ్బు అంతా మా జీతాలకే వెళ్ళిపోతుంది, అయినా సరే మనం జవాబుదారీగా పనిచేయాలనేటువంటి ఆలోచన అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళకు ఉందా? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. నా విజ్ఞప్తి ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యం కాపాడాల్సినటువంటి బాధ్యత హిందూ సంఘాలది మాత్రమే కాదు, అక్కడ పనిచేస్తున్నటువంటి బయట నుంచి వచ్చిన ధర్మకర్తల మండలి కాదు, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కాదు. వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అక్కడ పనిచేసేటటువంటి అటెండర్ స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి పై స్థాయిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి అధికారి వరకు ఉంది అనేటటువంటి విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది భక్తుల నమ్మకం మీద, విశ్వాసం మీద ఆధారపడి నడుస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ. మరి ఆ విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు? ఇంత డబ్బులు మీరు జీతాలుగా తీసుకుంటున్నారే, హుండీలో పడేటటువంటి డబ్బులకు మించి మీరు 77 కోట్లు అదనంగా జీతాలుగా తీసుకున్నారే. హుండీ డబ్బు మొత్తం మీరు తీసుకోగా ఇంకా 77 కోట్లు వేరే చోట నుంచి తీసుకొచ్చి మీకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఒక్కసారి ఆలోచించండి. భక్తులు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. జవాబుదారీగా వాళ్ళు ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళని కేవలం ఏదో కేసుల్లో పెట్టేసి సస్పెండ్ చేయడం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే తిరుమల శ్రీవారికి ద్రోహం చేయాలని చూస్తే వాళ్ళని టీటీడీ ద్రోహులుగా గుర్తించి డిస్మిస్ చేయాలి. అప్పుడే మిగతా వాళ్ళకి కూడా కనువిప్పు కలుగుతుంది. సస్పెండ్ చేయడము, 4 రోజులు పక్కన పెట్టడము, ఇలాంటి చర్యలు కూడా తీసుకోకూడదని చెప్పేసి కోరుకుంటూ ఇది వాటి ఇన్సైడర్. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.